హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన నాటుకోడి గ్రేవీ ఎలా చేయాలో మనం సింపుల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు చికెన్ నేను అరకిలో తీసుకున్నాను. ఈ అరకిలో చిన్న పీసెస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసి పసుపు, కొంచెం మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఒక 2 విజిల్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక మిక్సీలో ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా వేసి కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండిల్ పెట్టుకొనేసి నూనె పోసి కొంచెం బాగా కాగిన తర్వాత ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మినప్పప్పు కొంచెం, పచ్చెనపప్పు కొంచెం వేసి తర్వాత సోంపు కొంచెం తీసుకునేసి ఆ సోంపు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి ఒక ఎర్రగడ్డ వేసుకునేసి దాని తర్వాత ఒక టమాటో కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేయండి. దాని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి. వేసేసి బాగా ఫ్రై చేసుకునేసి దాని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దాంట్లో మిక్స్ చేసుకునేసి కొంచెం పసుపు పొడి వేసి బాగా ఫ్రై చేయండి. దాని తర్వాత మనం పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కొంచెం వేసి కొంచెం ఉప్పు కారం చూసుకునేసి మీకు తగినంత వేసుకునేసేయండి. దాని తర్వాత కొంచెం సేపు కలిపేసి తర్వాత 5 మినిట్స్ ఉడకబెట్టినారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ. లాస్ట్గా మిరియాల పొడి కొంచెం వేసుకునేసి కొత్తిమీర తీసుకునేసి గార్నిష్ చేసుకోండి. టేస్టీ అయిన గ్రేవీ రెడీ.